ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంప్రదాయేతర విద్యుత్ వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో 4 రెట్ల వృద్ధిని సాధించింది. ఇంధన వనరుల సంస్థల నుంచి భారీ పెట్టుబడులు రావడమే ఇందుకు కారణమని తేలిపోయింది. లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఆ దిశగా మరిన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు అన్ని చోట్ల సోలార్ విద్యుత్తును ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ కృషి చేస్తోంది. హరిత ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతోంది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటూ దేశ హరిత ఇంధన పటంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 3865.63 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం జత కావడం ద్వారా ఏడాది వ్యవధిలోనే దాదాపు 4 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 1085.15 మెగావాట్ల సామర్థ్యాన్ని మాత్రమే జోడించగా ఈసారి నమోదైన భారీ పెరుగుదల రాష్ట్రంలో హరిత ఇంధన రంగం ఎంత వేగంగా విస్తరిస్తుందో స్పష్టంగా తెలియజేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఒక చారిత్రక ఘట్టం నమోదైందని, అందులో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంధన రంగానికి ఊతమిచ్చే చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. అందుకే గ్రీన్ ఎనర్జీ వేగంగా వృద్ధి చెందుతోంది. గత కొన్నేళ్లుగా భారీ పెట్టుబడులతో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇప్పుడు వరుసగా ఉత్పత్తి దశలోకి వస్తున్నాయి. భూ కేటాయింపులను వేగవంతం చేయటం, అనుమతుల మంజూరును సులభతరం చేయటం, ట్రాన్స్మిషన్ వ్యవస్థను విస్తరించడం, విద్యుత్ తరలింపు సదుపాయాలను మెరుగుపరచడం, ప్రైవేటు రంగం నుంచి విశేష స్పందన లభించడం వంటి అంశాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక వస్తువులు ఈ ప్రాంతాన్ని భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు అనువైన ప్రాంతంగా నిలబెట్టాయి. రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ. గ్రీన్ ఎనర్జీ. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈరోజు దేశంలో వాడే కరెంటు, ప్రపంచంలో వాడబోయే కరెంటు కూడా ఈ రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తాం. సోలార్, గాలి ద్వారా కరెంటు తయారు చేయడం, పంపుడు స్టోరేజీ, బ్యాటరీ పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. 2021-22లో 125.42 మెగావాట్లు, 2022-23లో 148.62 మెగావాట్లు, 2023-24లో కేవలం 59.15 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే పెరిగింది. అయితే 2024-25 నుంచి ఊపందుకుని 1 గిగావాట్ దాటిన వృద్ధి తాజాగా దాదాపు 3.9 గిగావాట్లకు చేరటం రాష్ట్రంలో ఈ రంగం పుంజుకుందనడానికి నిదర్శనం. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో అత్యధిక భాగం రాయలసీమ జిల్లాల నుంచే వస్తోంది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలు అంతరాయాలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఉత్పత్తి అధికంగా ఉన్న సమయంలో విద్యుత్తును నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగించేందుకు ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి పెరుగుతున్న ప్రాంతాల నుంచి వినియోగ కేంద్రాలకు విద్యుత్తును సులభంగా తరలించేందుకు ట్రాన్స్మిషన్ కారిడార్ల విస్తరణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రిడ్ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపడుతున్నారు.